నేను హ్యూమన్ రైట్స్లో రెస్పెక్టెడ్ పోస్టు వచ్చింది నాకు ఈ లీగల్ ఫైటింగ్ మూలంగానే. ఆ రోజు ఫిబ్రవరి 4 జరగగా ఫిబ్రవరి 6 కలెక్టరేట్ నుంచి ఫోన్ చేయించారు నాకు. ఇక్కడ 1 టౌన్లో 2 అర్జీలు, 2 టౌన్లో 2 అర్జీలు, డిఎస్పీ సార్ దగ్గర ఈ కంప్లైంట్ మీ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ రీఓపెన్ చేస్తాం మేడం, మీకు ఫోన్ వస్తుందని. కానీ ఇంతవరకు ఫోన్ రాలేదు. మార్చి 9వ తారీఖున ఇదే విషయం ఇవన్నీ కలిపి కలెక్టర్ గారికి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది, రీఓపెన్ చేయలేదని. అక్కడి నుంచి కూడా ఏమీ న్యాయం జరగలేదు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇవాళ ఇన్ని జరుగుతుంటే ఇవాళ ఎక్యూజ్ని కాపాడటానికని, అందరినీ డిపార్ట్మెంట్ని కాపాడటానికని, జడ్జెస్ని కాపాడటానికని ఒక న్యాయ వ్యవస్థ 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న నా 498 కేసుని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. ప్రాపర్ రీజన్స్ చెప్పమంటే చెప్పలేదు. చెప్పకుండా నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు, పోలీసుని పిలిచి ఇమ్మని లాక్కెళ్ళి బయటపడేయండి అని చెప్పని అన్నారు. మేడం నన్ను మాట్లాడినాయండి, నాకు ఇది నేను పెట్టాను, ఇది జరగలేదు, దీనిలో న్యాయం జరగలేదు. యాజ్ పర్ ద కేసులో హుసేనారా ఖాతున్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ప్రకారము జస్టిస్ ఈజ్ డిలైడ్ ఈజ్ డినైడ్. జస్టిస్ అనేది డిలే అయితే అది తిరస్కరించబడినట్టే, ఉపయోగమే ఉంది. వాళ్ళు చచ్చిపోతారు విక్టిమ్స్, నష్టాలన్నీ జరిగిపోయినాక ఉపయోగమే ఉంది. ఆ కేసుల ప్రకారం 10 సంవత్సరాల నుంచి 498 కేసు జరిపి మీరు న్యాయం చేయలేక ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నువ్వు నన్నే ఇది చేస్తావా? ఆ అమ్మాయిని పోలీసులను పిలిపించి బయటకు నెట్టేయండి, ప్రతిసారి న్యూసెస్ చేస్తుంది, నీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తీసుకుంటాను, నీ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాను, నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని చెప్పనని అగ్రెసివ్ అయ్యా. మేడం అగ్రెసివ్ అవ్వకండి మేడం, నేను చెప్పదలుచుకుని నేను చెప్పాను, మీరు ట్రాన్స్ఫర్ చేయండి. నేను న్యాయ పోరాటంలోనే లాయర్ అయ్యాను, హ్యూమన్ రైట్స్లోకి వెళ్ళాను, సమాజంలో ఒక విక్టిమ్గా చట్టాన్ని న్యాయాన్ని ప్రశ్నిస్తే స్థాయికి వచ్చాను. విక్టిమ్స్కి న్యాయం జరగాలని మీరు ఇలానే చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది కేసు, సుప్రీంకోర్టుకు కూడా తెలుస్తుంది కేసు. న్యాయం కోసం పోరాటంలో నేను ఎక్కడికైనా వెళ్తాను. ఎవరి తప్పులు అలా బయటపడతాయి. ఏంటంటే బయట పెట్టు, నీకు చదువు ఉంది, పెన్ను ఉంది, పేపర్ ఉంది, నువ్వు పెట్టు, ఏదైనా పెట్టు, నీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తీసుకుంటాను. న్యూస్